చూసారు కదా! ఎంత ఘోరం అంటే ఇంత నిబ్బగాలేంట్రా నాకు అర్థం కాక అడుగుతున్నాను. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఓ ఫ్యానిజం అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు. ఫ్యాన్స్ ఎవరికైనా ఉండొచ్చు. బట్ ఇంత ఘోరంగానా? మీరు ఒకవేళ ఏవైనా చూపించాలంటే లేకపోతే ప్రేమ చూపించాలంటే ఎళ్లి మీ పర్సన్‌కి చూపించుకుంటే అది కొంచెం పద్ధతిగా ఉంటది చూడడానికి. మీకు ఇష్టమైన వాళ్ళకి చూపించుకుంటే. అంతే తప్ప షో అయిపోయిన తర్వాత బయటికి పిచ్చేస్తాలేంట్రా సైకోల్లాగా మరీ దారుణంగా. నాకు తెలియక అడుగుతున్నాను. ఎంత టూ మచ్ అంటే వీళ్ళు ఇదే కాదసల వరస్ట్‌గా ప్రవర్తించి ఇంకా చాలా కంటెస్టెంట్ కార్‌లు పగలగొట్టారు. చాలా మందివి ఇంకాన. ఎవ్వరివి వదలలేదు. మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అసలు షో అది. ఒక జస్ట్ షో అది. ఆ షో అయిపోయింది. షో చూసినంత సేపు బయట చాలా ఇది జరిగింది. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యారు. కొంచెం ట్రోల్ ఫీల్ అయ్యారు. అంతా అయిపోయింది. ఇంక అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత ఏంట్రా ఈ సైకోల్లా ప్రవర్తించడం నాకు అర్థం అవ్వట్లేదు. కార్‌లో ఎళ్తుంటే అలాగా ప్రవర్తిస్తారు. అక్కడ అమర్‌దీప్ గారి మదర్ ఉన్నారు. అక్కడ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళ లేడీస్ ఉన్నప్పుడు కూడా కనీసం రెస్పెక్ట్ లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారురా స్వామి నాకు అర్థం కాక అడుగుతున్నాను. మరీ టూ మచ్ వరస్ట్ బిహేవియర్ రోడ్డు మీద అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా పిచ్చి వేషాలేసుకొని నిబ్బగల్లా తిరుగుతున్నారు. ఎంత టూ మచ్ అది నేనెక్కడ చూడలేదసల. సో, ఇదే కాదు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈస్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాల అది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? చూసారు కదా నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు అశ్విని గారి కారు కూడా పగలగొట్టారు. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. అంటే జస్ట్ వాళ్ళు ఏదో చెయ్యాలి, హడావిడి చెయ్యాలి అని అనేసి విచ్చలవిడిగా వచ్చి రోడ్ల మీద తాగేసి వచ్చి ఇరగబడిపోతున్నారు. అంతే ఏం లేదు అక్కడ. ఫ్యాన్స్ లేదు, తొక్క లేదు. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? దీంట్లో ఇంక పల్లవ్ ప్రశాంత్ గెలిచిన దాంట్లో ఇంక అర్థమేముంది ఎంత సైకిల్‌లా ప్రవర్తిస్తే? ఆ! అమర్‌దీప్‌ని కూడా పిచ్చ బూతులు చెప్పి తిడుతున్నారు. బయటికి రా అని చెప్పేసి ఇంకా అమ్మన బూతులు తిడుతున్నారు. మీరు చూస్తే తెలుస్తది మీకు. ఇంత సాడిస్ట్, ఇంత సైకోయిజం ఏంట్రా నాకు అర్థం అవ్వట్లేదు. అదొక షో. ఆ షోలో వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళు కలిసున్నారు. అంతా అయిపోయింది. ఆ షో అంతా అయిపోయింది. ఇంక ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారు. అంతా అయిపోయింది. వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కంటిన్యూ అవుతారు. మీ లైఫ్‌ని కూడా మీరు చూసుకోండిరా ఏం మనుషులురా నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు కంటిన్యూ అయిపోవాలి. ఎంత దారుణంగానా? మరీ టూ మచ్ ఇదే కాదు ఇంకా ఉన్నాయి వీడియోలు. చాలా టూ మచ్‌గా చాలా దారుణంగా. మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. నాట్ లైక్ దాట్. ఏదో పిల్ల వేషాలు అవి ఇవి మేము పిల్ల వేషాలు వేస్తున్నాము, సినిమాలకు పోయి వచ్చేది విజిలేసేది, ఆల్ దట్ ఈస్ ఫైన్. నేనెంత కష్టపడి కొనుక్కున్నాను తెలుసా నా కారు. రూపాయి ఎత్తి పెట్టి. చూసారు కదా, ఈ గీతు కారును కూడా పగలగొట్టారనమాట. ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు. వాళ్ళు ఏదో పిచ్చ సైకోగాల్లాగా ప్రవర్తించి రోడ్ల మీదకి ఎక్కిపోయి పోలీసులు కూడా అక్కడ ఒక సైడ్ మాత్రమే ఉండిపోయారు. ఒక లైన్లో మాత్రం ఇంకో లేన్లో ఫుల్ క్రౌడ్తో హడావిడి చేసి మొత్తం కంగాలు చేశారు మొత్తం. ఇంతేకాదు ఆర్టీసీ బస్సును కూడా పగలగొట్టారు. కొన్ని గ్లాసుల్ని మీకు ఇప్పుడు పిక్ కూడా చూపిస్తాను. కాదు అసలు ఎవరు అంటే వెళ్ళే బస్ ఆపి పగలగొట్టారు. రన్నింగ్ లో ఉన్న బండి. సో నెక్స్ట్ ఇంకా వదలలేదు. ఇంకా చాలా కార్లు ఒక 6-7 కార్లను పగలగొట్టారు. అది ఎవరెవరు వెళ్తున్న వాళ్ళు అందులో అశ్విని, గీతు కారు అండ్ అమర్దీప్ కారు ఇలాగ అందరూ ఏమనుకుంటున్నారు ఆ కార్ల మీదకి ఎక్కి బూతులు తిట్టి చంపేస్తామని కూడా బెదిరించారు. ఇంత దారుణమా? చంపేస్తారా? దేనికి చంపేస్తారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. దేనికి చంపేస్తారు? వాళ్ళు ఏమైనా దేశాలు ద్రోహాలు ఏం చేశారనేసి వాళ్ళు చంపేయడానికి దేశద్రోహులా వాళ్ళని చంపేస్తాను అది ఇది అని చెప్పేసి రోడ్డు మీద వెళ్తుంటే అది కూడా కారులో లేడీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుండగా ఇంత దారుణమా? ఇంత చేశారు కదా! పల్లవ్ ప్రశాంత్ గెలుపుని ఒక అర్థం లేకుండా చేసి పారదొబ్బారు మొత్తం. వీళ్ళు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్సా ఏంటో ఏమీ తెలీదు. కానీ పల్లవ్ ప్రశాంత్‌ని అన్నందుకు ఆ కోపం తీర్చుకోవడానికి అనేసి చెప్పుకుంటున్నారు. అక్కడ వీడియోలు చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే. ఇలా చేస్తే మాత్రం ఇంక ఫ్యాన్ అని చెప్పుకోవడానికే వేస్ట్ ఇలాగైతే. ఇంకా ఎక్కడున్నారురా నాయన? ఇంకా ఏ కాలంలో ఉన్నారురా స్వామి? వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళకి లక్షలు అక్కడ వాళ్ళకి. వారానికి ఇన్ని లక్షలు ఇస్తారు వాళ్ళకి. ఇన్ని లక్షలని ఉంటది. ఎన్ని వారాలు ఉంటే అంత డబ్బని ఉంటది. వాళ్ళ డబ్బు పట్టుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు. ప్రశాంత్ కూడా ఇక్కడ మనకు చేసేది ఏటి లేదు. ప్రశాంత్ పట్టుకొని, కప్పు పట్టుకొని, డబ్బులు పట్టుకొని, కారు పట్టుకొని, జ్యువెలరీ పట్టుకొని వెళ్ళిపోతాడు. మీరెందుకు కొట్టుకొని చేస్తున్నారు? మీకేమైనా ఇస్తానన్నాడా ఏంటా డైమండ్ జ్యువెలరీ ఏమైనా? కాదు కదా! మీరెందుకు అలా కొట్టుకొని చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. అమర్దీప్‌ని అండ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటున్నారనమాట అక్కడ. బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఏంట్రా నాయనా మీరు?
మీరేటి మీ అసలు అక్కడ ఉన్న ఒక్కడు కూడా వాళ్ళు జీవితాలు బాగు చేసుకోవడానికి ఎంత గొడవ చేసి ఉంటే ఒక అర్థమైన ఉంటుంది. ఎవరో ఏటో షోలో ఏదో జరిగిన దానికి పట్టుకొని ఇక్కడ ఇంత హడావిడి చేసి రచ్చ రచ్చ క్రియేట్ చేస్తున్నారు. చాలా తప్పు ఇది, నిజంగా కరెక్ట్ కానే కాదు ఇది. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ ఇది అయిపోతుంది, ఆ తర్వాత ఓటీటీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత బిగ్ బాస్ 8 అవుతుంది, ఆ తర్వాత బిగ్ బాస్ 9 అవుతుంది. వాళ్ళు ఆగుతారా? వేరే కంటెస్టెంట్స్ ఆగుతారా? మీరెందుకు నాశనం అయిపోతున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత గొడవ చేసేది మీ జీవితాలు బాగుపడుతుంది, దాంట్లో గొడవ చేసి ఉంటే ఎప్పుడో బాగుపడదురేమో. ఇక్కడికి వచ్చి తాయిసి వచ్చి రోడ్ల మీద రాత్రులు ఇంత హడావిడి చేసి గోల్ చేసి ఏది ఇప్పుడు అమర్దీప్కి ఏదైనా అయ్యింది అనుకోండి, అమర్దీప్కి ఏదైనా ఇంటి దగ్గరికి వెళ్ళి చంపేస్తాం అది ఇది అనేసి కూడా అంటున్నారట. కార్ దగ్గర ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టి బయటికి రారా చంపేస్తాం అది ఇది అని చెప్పి. ఎందుకు చంపేస్తారు స్వామి? అమర్దీప్కి కానీ అమర్దీప్ ఫ్యామిలీకి కానీ ఏదైనా అయ్యితే మాత్రం రచ్చ రచ్చ అయిపోతుంది. ఒకటే చెప్తున్నాను, ఇంత బ్లాక్మెయిల్ చేసి ఇంత చంపేస్తామని బెదిరించే అంత తప్పు అయితే అమర్దీప్ కాదు కదా, అసలు ఎవరు చేయరు. అది షో అబ్బా, షోని షోలా చూసామా? దానికి మీకు ఫ్యాన్స్ మీకు హట్ అయ్యారు అనుకోండి, క్రిటిసైజ్ చేయండి. ఒక షో పరంగా ఉన్నంత వరకు, షోలో ఉన్నంత వరకు, షో నడుస్తున్నంత వరకు దానికి ఇచ్చేయండి. గెలిచారు, గెలిపించుకున్నారు, అయిపోయింది. ఇంకేంటి మీకు మీ బాధలేంటి నాకు అర్థం అవ్వట్లేదు. గీతు అండ్ అశ్విని వీళ్ళిద్దరూ కూడా పోలీసుకి కేసు అయితే ఫైల్ చేశారు, కంప్లైంట్ చేశారు, కేసు ఫైల్ చేశారు. బట్ ముందు ముందు ఏమేమి జరుగుతుందో ఇంకా చూడాల్సి ఉంది. అండ్ అశ్విని గారిది అయితే టీఆర్ నెంబర్ ఉందన్నమాట, ఇంకా కొత్త నెంబర్ కూడా రాలేదు, కొత్త కార్ అనేసి అశ్విని గారు కూడా బాధపడుతున్నారు. సో ఆ కారు ఆవిడ కారు కూడా పగలగొట్టారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, అశ్విని మీద ఏం పగో తెలియదు, ఏంటి లేదు, జస్ట్ వస్తున్న కార్లు అందరివి పగలగొట్టేస్తున్నారు అంతే, సింపుల్గా. ఇంత హడావిడి చేయాల్సిన పని అయితే లేదు. పల్లవ్ ప్రశాంత్ గెలుపుకి అర్థం లేకుండా చేసి పాడదొబ్బారు మొత్తానికి. సో నాకైతే టూ మచ్ అనేసి అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అమర్దీప్కి ఇంత థ్రెట్లు ఇవన్నీ చేశారు, ఓకే. ఇప్పుడు ప్రశాంత్ గెలిచిన తర్వాత, ఇప్పుడు ప్రశాంత్ గెలిచి తన మటుకు తను ముందుకు వెళ్ళిపోతుంటాడు కెరియర్లో. అండ్ అమర్దీప్ కూడా మీరు ఎంత చేసినంత మాత్రాన అమర్దీప్ కూడా అయిపోడు, తన కెరియర్లో తను ముందుకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సినిమా ఆఫర్లు వస్తే ఆల్రెడీ రవితేజ గారితో కూడా మాట్లాడేశారు కదా, రవితేజ గారు కూడా అన్నారు కదా, నేను నెక్స్ట్ సినిమాలో కన్ఫర్మ్ రాసి పెట్టుకొని నువ్వు ఉంటావని చెప్పి మాట ఇచ్చారు కదా. తన మటుకు తన సినిమాలు చేసుకుంటాడు, సీరియల్స్ చేసుకుంటాడు, బయట తను ఫుల్ బిజీ అయిపోతాడు. ప్రశాంత్ కూడా ఏవో ఆఫర్లు వస్తాయి లేదా ఏవో చేసుకుంటాడు, బిజీ అయిపోతాడు. నీకేంటి వస్తాయి? మీకేం ఇస్తానన్నారు? లేదు కదా. మీరెందుకు అంత హడావిడి చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. చాలా తప్పు ఇది. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఎంతవరకు ఒకవేళ మీరు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా సరే ఇది చూసిన తర్వాత కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే ఇది పక్కా తప్పు. ఇలాగైతే పల్లవ్ ప్రశాంత్ గెలుపుకే అర్థం లేదనమాట. సో కంగాలు చేస్తారు, మొత్తం నాశనం చేస్తారు, పిచ్చి సైకోల్లా ప్రవర్తించారు, నిబ్బగల్లాగా. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.